దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. అంతేనా? అంతేనండి. ఇప్పుడు ఇది పట్టుకున్నారండి. ఇప్పుడు యేసు మరణానికి కరెక్ట్ గా ఆయన గనక నిజాయితీగా ధైర్యంగా ఉంటే ఆయన ఎందుకు ఏడుస్తాడు? ఇప్పుడు ఎవరు ఏడ్చారు? ప్రార్థన చేస్తున్నాడండి దేవుడికి. నేను అదే అన్నాను, ఆయన కన్నీరు రక్తము వలె కారినని కూడా ఉండింది అందులో. అలా నేను అన్నా, అవునండి ఆయన మనిషి కదా, అయ్యో మనిషి 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 ఆ మాత్రం ఏడడా అని అన్నా. అప్పుడు ఇంకొక వచనం చెప్పారండి వాళ్ళు. ఇప్పుడు యేసు ఓకేనయ్యా మన పాపాల కోసం యేసు చనిపోయాడు, ఇది ఎక్కడుంది అని చెప్పి ఒక వచనం చూపించాడు ఆయన. అదేం చూపించాడంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుంచి 68 చదవండి ఒకసారి. 51 నుంచి 68. 57 నుంచి. యేసు శిష్యుడిగా ఉన్న అరమతయి యోసేపా అదేనా? చూడండి 57. మత్తయి 27, 57 నుంచి 68. అవునే, అదే చదువుతున్నా. యేసు శిష్యుడిగా ఉన్న అరమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు, అది కాదనుకుంటా అండి ఇక్కడ 27 చెప్పారుగా, 27 అన్నారుగా. మొత్తం 27వ అధ్యాయము. మొత్తయి కాదు, మత్తయి. సారీ మత్తయి 27 57 నుంచి 68 దాకా చదవాలండి. మొత్తయి కాదు, సారీ మత్తయి 57 నుంచి 68 దాకా చదవచ్చండి. 68 అసలు ఎక్కడ ఉన్నాయండి అక్కడ? సరే 57 నుంచి చదవండి ఒకసారి. 57 నుంచి 66 వరకే ఉన్నాయి. 66 నాకు తెలియదు కదండి. 68 లేదు మరి అక్కడ. 68 అన్నారు. 66 దాకా 66 ఓకే. తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదను అని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెను అని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పారు. అందుకు పిలాతు, కావలి ఉన్నవారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఇది మాటలు. అదే ఇక్కడ నేను రాసుకునేది ఏంటంటే గారు ఆయన చెప్పింది, యేసు విచారణ సమయంలో మేధావులు మహానుభావులు అందరూ ప్రధాన యాజకులు యేసును చెప్పమని ఆయనకి విరోధముగా సాక్ష్యం చెప్పాను. 2 మనుషులు వచ్చి వీడు దేవాలయం కూర్చి 3 రోజులు కట్టిస్తానని చెప్పాను. నీవు దేవుడువా అని అడిగితే అవును నీవు అన్నట్టే అని చెప్పానని ఉంటదండి. అవును. అయితే మరి ఇది కాదు కదా, మీరు ఏదో అదే నేను వచనం నేను తప్పు చెప్పుండొచ్చు, అధ్యాయం వచనం. ఇక్కడ ఇదేంటంటే ఆయన నాకు ఇదేందుకు చెప్పాడంటే, యేసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టయితే ఇదిగో నేను మనుషుల పాపాల కోసం చనిపోవడానికి వచ్చాను అని చెప్పి యేసు వారు చెప్పాలి. పిలాతు కూడా మనుషుల పాపాల కోసం యేసుని చంపుతున్నా సిలువేస్తా అని చెప్పి ఆయన చెప్పాలి. లేదు, వీటన్నిటి కారణభూతమైనటువంటి యెహోవా దేవుడు మనుషుల పాపాల కోసం యేసు చంపుతాను, మీరు ఎన్ని పాపాలు చేసినా కానీ మీకోసం నా కుమారుని చంపుతాను, అప్పుడే మీ పాపాలు పోతాయని ఆయన చెప్పాలి. ఇలా ముగ్గురు చెప్పండి మీరు ఎలా అనుకుంటున్నారని చెప్పి నాతో వాదన దిగాడండి.
ఆ ఆ, ఆ, అదే అండి. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఎంత ఏమండి ఒకటి చెప్పనా, ఆ, ఆ, వాక్యాన్ని వాక్యముగా చదవటం అనేటువంటిది తప్పు. ఉమ్, 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 దానికి కొన్ని మూలాధారాలు ఉంటాయి. ఉమ్, ఆ ఆధారాలను తీసుకొని ఇక్కడ చెప్పేటువంటిది కావాలి, కానీ ఏదో ఒక ఎదురుగుండా చూసేసి ఒక వాక్యం చదివి తర్వాత కాదు. అసలు ఆయన ఈ లోకంలో అసలు కొత్త బైబిల్, పాత బైబిల్ అంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు ఉంటాయి బైబిల్లో. అవునండి, అవునండి. అయ్యా, ఈ మీకు అక్కడ చూసిన దాంట్లో నెహెమియా గ్రంథం వరకే, ఉమ్, నెహెమియా వరకే అసలు పాత నిబంధన అనేది ఉమ్, 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 కదండి. అవునండి. ఎంచేత మరి ఉమ్, మరి మీరు 12 మరి నెహెమియా వరకే నేను పాత నిబంధన అంటున్నాను. మరి కింద చివర ఏంటది ఆయన రాసింది మలాకీ గ్రంథం వరకు పాత నిబంధనే కదని మీరు అనొచ్చుగా. ఉమ్, మీరు అనరే? అవును. అదే నేనేమని సార్. చెప్పాను? ఇప్పుడు నేనేమని చెప్పాను? అయ్యా. నెహెమ్యా అంటే ఆది కాండం తర్వాత ఇతనెవరో ఆది కాండం తర్వాత ఈ యెహోషువ న్యాయాధిపతులు, న్యాయాధిపతుల తర్వాత రూతు తర్వాత సమూయేలు, మొదటి గ్రంథం, రెండో గ్రంథం, రాజులు 1, 2, తర్వాత మూడోది ఏమైంది దినవృత్తాంతాలు 1, 2, తర్వాత ఎస్తేరు, ఎజ్రా, తర్వాత నెహెమియా. ఇక్కడ ఉమ్, వరకే పాత నిబంధన అనేటువంటిది చరిత్ర. అవును. దీని అయితే తర్వాత ఉన్నటువంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకున్నాయి? అవన్నీ యోబు, సామెతలు ఇవన్నీ ఉన్నాయి. అయ్యా, ఇప్పుడు యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి అంశం నాకు చెప్తే నేను అతనితో వాదిస్తా. ఇక నాకేందంటే నాకు తెలియదు. ఇప్పుడు అంటే పిలాతు. యేసు, అదే నేను దాన్ని చెప్పడం కోసమే నేను ఇప్పుడు అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అసలు ఈ లోకానికి? ఆ, యేసు ప్రభు ఎందుకు వచ్చాడో చెప్పండి. ఇక్కడ చదవండి మీరు, మొదటి అధ్యాయం చూడండి. మత్తయి సువార్త. మీ దగ్గర బైబిల్ ఉందా? లేదయ్యా. మరి బైబిల్ మొదటి అధ్యాయంలో ఏమని చెప్పాడో చూడండి. ఆ, ఇక్కడ మొదటి అధ్యాయంలో నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. ఆ, ఇగో 21వ వచనంలో చెప్తున్నాను మీకు. ఆ, ఆమె ఒక కుమారుని కనును, ఉమ్, ఆ, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, ఉమ్, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని గాబ్రియేలు దేవదూత వచ్చి ప్రదానం చేయబోయినటువంటి మరియ గారికి, యోసేపుకి చెప్తాడు. ఎందుకంటే ఈ లోకవాసులుగా పెళ్లి కాకుండా పెళ్లి చేసుకోవటం, ప్రదానం చేయటం, గర్భవతి అవటం అంటే చాలా తప్పు. అసలు ఈ సాంప్రదాయమే కరెక్ట్ కాదని చెప్పేసి అన్న రోజుల్లో వీరిరువుకి దేవుడే కాదు ఒక కాదు. పరిశుద్ధాత్మ వచ్చి ఇక్కడ మనకి ఇప్పుడు మీరేమన్నారు, ఆయన ప్రజలు రక్షిస్తాడు అని ఉంది. తన కానీ ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. రక్షించును అంటే ఆయన చనిపోవడం కాదు కదా. చనిపోయి ఇప్పుడు రక్షించడం ఒకటండి కాదు ఆయన. సార్, ఇప్పుడు సార్ ఈ విషయం చెప్తా వినండి. ఒక పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. ఉమ్. ఆ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కి డాక్టర్ ఏం చేయాలి?